111 జీవో ఈ పేరు వింటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 జంట జలాశయాలు ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఈ 2 జంట జలాశయాల పరిరక్షణకు ఏర్పడిన 111 జీవో ఇప్పుడు విధ్వంసానికి గురవుతోంది. బడాబాబుల విలాసవంతమైన విల్లాలకు, మరోవైపు అధికారులు, మాజీ మంత్రులకు ఏదైతే ఫామ్ హౌస్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. నిజంగానే ఇప్పుడు ఈ జీవో పరిరక్షణ, మరోవైపు జరిగిన అక్రమ కట్టడాల కూల్చివేత సాధ్యమేనా? మన ముందు పర్యావరణవేత్త, పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ బివి సుబ్బారావు ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే. 111 జీవో పైన మీరు సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నారు. అంటే ఒకటి కాదు, ఆ జీవో వచ్చి ఉల్లంఘన ప్రారంభమైన దగ్గర నుంచి ఒక పోరాటం అనేది ఒక కొనసాగుతూనే ఉంది. నిజంగా ఇప్పుడు మనం ఉండే పరిస్థితుల్లోన ఎంత విధ్వంసం జరిగింది అనుకుంటున్నారు? అంటే మన 10 ఏళ్ల కాలంలో చాలా మార్పులు చూసాం మనం. ఎంత విధ్వంసం జరిగింది అనుకుంటున్నాం ఈ జంట జలాశయాలకు? మొదటగా చెప్పాలి అని అంటే ఈ 2 జంట జలాశయాలకి ఈ జీవో 111 ఎందుకు వచ్చింది, దాని విశిష్టత ఏమిటి అన్నది అర్థం చేసుకోకుండా ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఊహించుకుంటూ దీని పూర్తిగా సర్వనాశనం చేయడానికే ముందుకెళ్తున్నారు. అది జరిగింది కూడా అదే. ఇప్పుడు జీవో 111 ఎంతైతే 10 కిలోమీటర్లు చెరువు FTL నుంచి అన్నారు, కట్ట నుంచి కింద 10 కిలోమీటర్లు. కట్ట నుంచి కింద 10 కిలోమీటర్ల మాట దేవుడరికి, కానీ కట్ట దిగ్గానే అన్ని రకాల కట్టడాలు వచ్చేసినాయి. మరి అది దీని గురించి ఎటువంటి శాస్త్రీయ విశ్లేషణ జరగలేదు, ఎటువంటి డిబేట్ జరగట్లేదు. ఇది కేవలం ఏదో అడ్డంకులు వేశారు. ఈ అడ్డంకుల్ని తొలగించుకొని మనం ఏదో భవనాలు కట్టుకుంటేనే అభివృద్ధి అన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. అంటే 111 జీవోలో మనం టోటల్గా చూసుకుంటే జీవో సారాంశంలోన 84 గ్రామాలు 10 కిలోమీటర్ల రేడియస్లో ఎటువంటి నిర్మాణాలు, శాశ్వతమైన నిర్మాణాలు ఉండకూడదనేది ఒక తీసుకొస్తుంది. నిజంగా ఇంతకే పరిమితమైందా, లేకపోతే నిజంగా నిజాం కాలంలో ఏదైతే మనకి ఆ వరదకి అడ్డుకట్ట వేయడానికి వచ్చిన ఈ జంట జలాశయాల పరిరక్షణ అనేది ఇక్కడితో పరిమితం ఉందా, ఇంకా విస్తృతంగా ఉండే అవకాశం ఉందా? అంటే జీవో 111 అది రావడం అన్నదే ఒక కోర్టు కేసు మీద ఆధారపడి ఉంది. అక్కడ ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఒక ప్రయత్నం జరిగినప్పుడు ఆ కెమికల్ ఫ్యాక్టరీ అక్కడ ఉండడం మూలంగా ఈ 2 జంట జలాశయాలకు చాలా ముప్పు. ఈ జలాశయాలకే కాదు, ఈ జలాశయాల నుంచి వెళ్ళి ఎవళ్ళైతే నీళ్లు తాగుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రాణహాని అని అప్పుడు పర్యావరణవేత్తలు, సీనియర్స్, పురుషోత్తమ్ రెడ్డి గారు అనండి, డాక్టర్ శివాజీరావు గారు అనండి, నాయుడు గారు అనండి, వీళ్ళందరూ కూడా దీన్ని అడ్డుకున్నారు. కానీ ఏమైపోయింది అని అంటే అన్ఫార్చునేట్గా ఇది కేవలం ఆ ఇండస్ట్రీ, దాని ప్రభావం, దాని కాలుష్య ప్రభావం దృష్టిలో పెట్టుకొని జీవో 111ని ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా దురదృష్టకరం. కేవలం జీవో 111నే ఈ 2 జంట జలాశయాల పరివాహిక ప్రాంతం కాదు. 2 జంట జలాశయాలని పరివాహిక ప్రాంతంలో ఒక భాగం ఇది, అంతే. అది 5%. ఎందుకు అని అంటే టోటల్ ఏరియా 2000 చదరపు కిలోమీటర్లు ఇది. అటు వికారాబాద్, ఇది మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎక్కడైతే మూసి పుడుతుందో అక్కడి నుంచి మొదలెట్టుకుంటే ఇటు మనకి దామెగుండం, మళ్ళీ ఈసా పుట్టుకొస్తుందో, ఈ 2 నదులు కలిసిన తర్వాత మూసి అన్నది ఏర్పడ్డది. ఇంత పెద్ద పరివాహిక ప్రాంతాన్ని మరి ఏ విధంగా పరిరక్షించుకోవాలి అన్నది కాకుండా అది సుప్రీంకోర్టు కేసుకే పరిమితమైపోయింది ఆ జీవో 111 అన్నది. ఈ జీవో 111 పైన మళ్ళీ ఒకసారి ఒక విశేషమైన సమగ్ర చర్చలు జరగాలని, దీన్ని ఈ జీవో 111లో ఉన్న ఏవైతే ఆంక్షలు ఉన్నాయో వాటిని పూర్తి 2000 చదరపు కిలోమీటర్లకి అమలు పరచాలన్నది
నేను ఎన్నో ఏళ్ల నుంచి అడుగుతున్నాను నేను. ఇది ఏమైపోయింది అనేటప్పటికీ ఎంతవరకు పర్యావరణ పరిరక్షణ, జలాశయాల పరిరక్షణ అన్నది అభివృద్ధికి అడ్డంకు అన్నది ఒకటి మనసులో ఏర్పడిపోయింది. అభివృద్ధి అంటే కేవలం ఓ 20 స్టోరీలు కట్టుకో, అది ఎవడు లాభపడతాడో ఎవడు ఏదవుతాడో అది వేరు విషయం. కనుక ఇది ఈ GO111 ఓన్లీ ఒక పైలట్ ఎక్స్పెరిమెంటే. ఇది పూర్తి పరివాహిక ప్రాంతానికి ఇది సంరక్షించడానికి కాదు. సుబ్బారావు గారు, ఇప్పుడు బిగ్ టీవీ దీన్ని ఏదైతే 111 జీవో పరిరక్షణకి జరుగుతున్న ఉల్లంఘనలపైన పూర్తి స్థాయిలో ఒక యుద్ధాన్ని చేస్తుంది. అంటే గతంలో జరిగిన ఫామ్ హౌస్లపైన ఎటువంటి అక్రమాలు జరిగిన చూపించింది. అధికారులు ఎంతవరకు వైలేట్ చేయించడానికి ఆస్కారం కల్పిస్తున్నారో చూపించింది. ఇప్పుడు జనవాడలో సాక్షాత్తు గతం వరకు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఒక పెద్ద ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకున్నారు. అది ఎంత వైలేషన్ ఉందని చూపించగలిగింది. అంటే ఇంత వైలేషన్స్ జరుగుతున్న క్రమంలో మీ దృష్టిలో మీరు ముందు నుంచి పోరాటం చేస్తున్నారు, ఎంత విధ్వంసం జరిగిందని అనుకుంటున్నారు ఈ రూపంలో? అంటే ఒకటండి, నాకు అర్థం కానిది ఏమిటి అని అంటే, వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఫామ్ హౌస్? అంటే ఒక విల్లాని కూడా ఫామ్ హౌస్ అని అంటామా మనం? బిల్డింగ్ కోడ్స్ అని ఉంటాయి. అంటే 300 గజాల్లో ఇలాంటి ఇల్లు కట్టుకో, 500 గజాల్లో అలా ఇల్లు కట్టుకో, ఈ రోడ్డు మీద ఇంత ఎత్తుకే వెళ్ళాలి, ఇంతకన్నా ఎత్తుకు వెళ్ళకూడదు అన్న బిల్డింగ్ కోడ్స్ ఉన్నాయి. అది రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి, జాతీయ స్థాయిలో ఉన్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ జాతీయ స్థాయిలో. కానీ నాకు ఎక్కడ కూడా ఫామ్ హౌస్ కోడ్ నాకు ఈరోజు దాకా కనపడలేదు. అంటే ఫామ్ హౌస్ అని అంటే దేనికి? తాగితే అందనాలాడడానికా, లేకపోతే అంత లగ్జరీ విలాస్ కట్టడానికా? ఫామ్ అంటే ఒక అగ్రికల్చర్ పీస్. అంటే ఫామ్ హౌస్ అని అంటే రైతుది ఇల్లు అనుకుంటాం. అంటే ఏముండాలి? విత్తనాలు దాచుకోవడానికి ఒక రూము, వాడు హార్వెస్ట్ చేసిన పంటను పెట్టుకోవడానికి ఇంకోటి, మందులు మాకులు వాడి కుటుంబం ఉండడానికి. అంతేగాని అవి తప్పితే మీకు అన్నీ ఉంటాయి ఈ ఫామ్ హౌస్లో. మొత్తం జీవో పరిధిలో అంతా అవే ఉన్నాయి. అవే ఉన్నాయి. మరి ఫామ్ హౌస్ డెఫినేషన్, బిల్డింగ్ కోడ్ ఎందుకు ఎవడో అడగడం లేదు? ఎవరైనా కానీ, అటు అపోజిషన్లో ఉండనియండి, లేకపోతే రూలింగ్లో ఉండనియండి, లేకపోతే ఆఫీసర్సే కానివ్వండి, లేకపోతే టౌన్ ప్లానర్సే కానివ్వండి, హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎవరైనా కానీ బాధ్యత గల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఫామ్ హౌస్ డెఫినేషన్ ఏది లేదు. నేను ఏది కట్టుకున్నా ఫామ్ హౌస్ అని అన్నారు. ఫామ్ హౌస్ పేరిట ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకుండా వాళ్ళు నీళ్లు వ్యాపారం చేసుకున్నారే. మీకు మ్యాక్సిమం మినరల్ వాటర్ కంపెనీస్ అన్నీ కూడా ఈ GO111లోనే ఉన్నాయి. మరి అవి బేస్ ఫ్లోస్ కూడా పోనివ్వవు కదా. కనుక ఏమవుతున్నది అని అంటే, ఏదో అసలు GO111లో ఉన్నవి ఏమి ప్రభుత్వం అంగీకరించింది ఆ కాలంలో? మరి ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు ఏమన్నారు? రైతులు బాధపడిపోతున్నారు, పిల్లలు పెళ్ళిళ్ళు చేయించలేకపోతున్నారు, పిల్లల్ని చదివించలేకపోతున్నారు. GO111 పూర్తిగా రైతుల శ్రేయస్సుని ఆశించే GO111లో ఒప్పందాలు ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ హార్టికల్చర్, అగ్రికల్చరల్ ప్రోగ్రామ్స్ అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తామన్నారు. మరి నగరం ఇంతగా పెరిగిపోతున్నప్పుడు మనం మల్లెపూలు కూడా బెంగళూరు నుంచి కొనుక్కోవాలా? అంటే ఇదంతా ఒక ముసుగు అనుకుంటా. ఇదంతా ఏం చేశారు అని అంటే, ఈ GO111ని ఎత్తేయలేక ప్రజల నుంచి ఒక ఏమంటారు, డిస్సాటిస్ఫాక్షన్ అన్నది రేకెత్తిస్తే ప్రజలు దాన్నే ఒత్తిడి తీసుకొస్తారు అన్న ఉద్దేశంతో మొదలెట్టారు. ఎలక్షన్స్లో దీన్ని ఎజెండాలో కూడా తీసుకెళ్లారు. లాస్ట్ గవర్నమెంట్లో క్యాబినెట్లో చేశారు, ఒక జీవో తీసుకొచ్చారు వాళ్ళు ప్రత్యేకంగా. వాళ్ళు జీవో తీసుకొచ్చినప్పుడే నేను అడిగాను కూడా. GO69 తీసుకొచ్చారు వాళ్ళు. GO69 తీసుకొచ్చిన తర్వాత GO111లో ఏవైతే ఒప్పుకుందో ప్రభుత్వం, అవి ఏవి అందులో కనబడవు. అందులో ఏముంటాయి? మేము STPలు పెడతాం, ఇవి పెడతాం, అవి పెడతాం అని. STPలు ఎన్ని పని చేస్తున్నాయి అసలు? అదంతా అనవసరం అండి. GO111 ఒక జలాశయాల పరివాహిక ప్రాంత రక్షణకు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ ఉండే రైతులకు మనం ఏం బెనిఫిట్ చేస్తాము,
ఏ విధంగా దాన్ని సంరక్షించుకోగలుగుతాం అన్నదాన్ని ఆలోచన చేయాలి. రెండోది ఏమున్నది, ఇది కేవలం హైదరాబాద్లోనే ఉందా? మరి న్యూయార్క్ సిటీ 1985లో వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు పరివాహిక ప్రాంతం అంతా ఖాళీ చేయించి దాన్ని కన్జర్వేషన్ జోన్ కింద డిక్లేర్ చేశారే. సింగపూర్లో వాళ్ళ తాగునీటి సరస్సుకి అక్కడ ఎక్కువగా పిగరీస్, పందుల పెంపకం ఎక్కువ, దాన్ని మొత్తం వాళ్ళు తొలగించి అది క్లీన్ చేసుకొని దాన్ని కన్జర్వేషన్ జోన్ కింద మార్చుకున్నారే. శాన్ ఫ్రాన్సిస్కో సిటీ సేమ్. మరి ప్రపంచంలో కేస్ స్టడీస్ లేవా మనం చదువుకోవడానికి, మనం అమలు పరచుకోవడానికి అన్నది లేదే. శాన్ ఫ్రాన్సిస్కోలో నేను ఎన్నో ఏళ్ల నుంచే చెప్తున్నాను, ఇక్కడ కూడా ఏది అని అంటే జంట జలాశయాల నుంచి బెనిఫిట్ పొందుతున్న ప్రజలు, కన్జ్యూమర్స్, వాళ్ళు కట్టే నీటి ట్యాక్స్ నుంచి కొంత భాగం అక్కడ రైతులకు మీరు ఎందుకు ఇవ్వరు అని. ఇలా అంతకుముందు మనకి గవర్నమెంట్లోన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక ఎజెండాగా తీసుకొచ్చింది. అంటే పూర్తిగా ఇక్కడ జీవోని తీసుకొచ్చాం, 111 జీవో ఎత్తేస్తున్నాం అనేది చెప్పింది. నిజంగా సుబ్బారావు గారు సాధ్యమేనా అసలు? అసలు చేయలేరు. నేను ఇది ఎప్పుడో చెప్పాను. వాళ్ళు అప్పుడు తీసేస్తామన్నప్పుడే ఏ గవర్నమెంట్ అయినా కానీ జీవో 111ని ఎత్తేయడం అసాధ్యం. ఇట్స్ ఎ సుప్రీంకోర్టు ఆర్డర్. ఓకే, అది జీవో 111 తీసేసాం, మేము జీవో 69 తీసుకొచ్చామన్నారు. మరి 69లో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక తీసుకొస్తామన్నారు. ఏది రిపోర్ట్? ఈ రోజు దాకా రిపోర్ట్ లేదే. కేవలం కాలం గడుపుతూ పోతున్నామే కానీ ఏది కూడా మీరు, నేనంటే ఏ ప్రభుత్వం అయినా ధైర్యంగా రండి, ముందుకు రండి, చర్చించండి. ప్రపంచంలో ఎన్నో కేస్ స్టడీస్ ఉన్నాయి. మనం మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మన రైతులకు కూడా మనం ఎటువంటి సహాయం తీసుకెళ్తామో అన్నది కూడా చెప్పాలి. ఇలా సుబ్బారావు గారు సాధ్యం కానప్పుడు ఒక ప్రభుత్వం నేరుగా ఒక క్యాబినెట్లో దాన్ని చర్చించి ఒక మంత్రి దాన్ని ప్రకటన చేసి మేము ఇగో 111 జీవోని ఎత్తేస్తున్నాం, ఒక కొత్త జీవోని తీసుకొస్తున్నాం అని ప్రకటన చేస్తున్నప్పుడు దాన్ని ఎవరు అడ్డుకోవాలి? కోర్టులు ఏం చేస్తున్నాయి? లేకపోతే ఎన్జిటి లాంటివి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది మనకి, ఇవన్నీ చర్యలు తీసుకునే అవకాశం లేదండి అసలు? అంటే కోర్టులు నాకు ఉన్న లిమిటెడ్ లీగల్ నాలెడ్జ్లో కోర్టులో డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ కావడానికి కష్టం. ఇది కేవలం ఎవరైనా కాగలుగుతారు అని అంటే పర్యావరణవేత్తలు, ఎవళ్ళైతే నీటి యాజమాన్యంలో వర్క్ చేస్తున్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా. ఇప్పుడు రెండోది ఏముంటుంది అంటే జీవితాంతం మమ్మల్ని కోట్ల చుట్టూ తిరగమంటారా? ప్రజలకు బాధ్యత లేదా? ప్రతిపక్షాలకు బాధ్యత లేదా? అంటే ఏంటి, ఏదో అన్నారులేండి, అరే పర్యావరణవేత్తకు మా సందులో అంత చెత్తేస్తున్నారా అంటే నేను చెత్తెత్తేవాడినా? ఆలోచన చేసి ప్రశ్నలు కూడా రావాలి సొసైటీలో. లేకపోతే ఏమవుతుంది, ఎవడో అడ్డం పడతాడు, ఎవడో. అసెంబ్లీలో దీని మీద డిబేట్ ఏదండి. ఈ 2 జంట జలాశయాలు 3.5 నుంచి 4 లక్షల పాపులేషన్కి కట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నీళ్ళు ఇస్తుంది. దాదాపు 7 టీఎంసీలు వాటర్ ఇస్తున్నది. అంతేగాని నా పాపులేషన్ 80 లక్షలు ఇయ్యి నువ్వు అదేమన్నా అక్షయ పాత్ర అన్న? మనం మాట్లాడే దాంట్లో ఒక ఇది. రెండోది ఏమున్నది అని అంటే ఇదే డ్రింకింగ్ వాటర్ సోర్స్ హుస్సేన్ సాగర్, ఇదే డ్రింకింగ్ వాటర్ సోర్స్ శంషాబాద్ లేక్, కామన్ చెరువు 2009 దాకా శంషాబాద్కి నీళ్ళు ఇచ్చింది. అది ఇదొద్దు అదొద్దు, మేము గోదావరి తెస్తాం, గంగ తెస్తాం, ఇవి తెస్తాం అని అంటున్నారు. కాస్ట్ ఆఫ్ పంపింగ్ ఎంత అవుతుందండి? ఇప్పుడు గోదావరి అని అన్నారు, అన్నింట్లో గోదావరి నింపుదాం. ఒక్క సింగిల్ సోర్స్ దెబ్బతిన్నందుకు మొత్తం రాష్ట్రం అంతా ప్యారలైజ్ అయిపోదా? ఆలోచన ఉండాలి కదా, సమగ్రంగా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆర్థికంగా ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఎంత తక్కువ ఖర్చుతోటి మనం ఎంత లాభం ప్రజలకు ఇవ్వాలి అన్నది చాలా ముఖ్యమైనది. జీవో 111ని కేవలం మసిపూసి మారేడుకాయ చేసి ఒక భూతంలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సుబ్బారావు గారు, మీరు ఎన్విరాన్మెంట్ శాస్త్రవేత్తగా ఉన్నారు, ఒక పర్యావరణ పరిరక్షణగా మీకు అనేక ఉద్యమాలు చేశారు. ఇప్పుడు మొత్తం ఈ 111 జీవోలో దాదాపు 132,000 ఎకరాలు, అంటే దాదాపు 84 గ్రామాల పరిధిలోన దాదాపు 530కి పైగా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ నిజంగా ఎన్ని భవనాలు ఉన్నాయి, ఎంత రియల్ ఎస్టేట్ ఉందో మీకు కనిపిస్తుందా మీకు? అంటే మా కొలీగ్ ఠాకూర్ రాజ్ కుమార్ గారు, ఆయన సర్వే చేసి ఎన్జిటీలో కూడా ఫైల్ చేయడానికి వెళ్తున్నారు. ఆల్మోస్ట్ 3 ఏళ్ల కిందటనే 2,000 పైన పడ్డ విల్లాలు ఉన్నాయి. 2,000కి పైగా విల్లాలు.
ఇక్కడ ఏమున్నది అని అంటే అన్నిటికన్నా పెద్ద ఇది ఏమిటి అని అంటే ఈ 1,54,000 ఏదో అంటున్నారు. ఇందులో 40,000 ఎకరాలు ప్రభుత్వ భూమి. నైజాం దాన్ని అసలు ఎవరికి ఇవ్వకుండా ఒక బఫర్ జోన్ కిందనే ఉంచాడు ఆయన. వీళ్ళ అందరి దృష్టి ఆ 40,000 ఎకరాల పైన. లేకపోతే పేరు తీసుకోకూడదు కానీ ఫలానా ఆఫీసర్ హెచ్ఎండిలో వర్క్ చేసి వచ్చిన ఆయన ఎక్కడ చూసినా ఆయనవే ఉన్నాయని అన్నారు. ఏమండి అసలు మన పరిపాలన జరుగుతున్నదా లేకపోతే దోచుకోవడం జరుగుతున్నదా? అంటే ఈ బఫర్ జోన్ని అసలు ఏమైనా ఐడెంటిఫై ఉందండి, మనకి ఐడెంటిఫికేషన్ ఉందా? ఏది మ్యాప్స్ తీయండి, స్పెషల్ మ్యాప్స్ పబ్లిష్ చేయమనండి. నైజాం టైం అప్పుడు నైజాం జీవో 111 లేనప్పుడు ఆయన ఒక ఫర్మానా రిలీజ్ చేశాడు ఈ జంట జలాశయాల్ని దృష్టిలో పెట్టుకొని. జంట జలాశయాల్ని ఎందుకు కట్టాడు? వరదలను అడికట్టడానికి, తాగునీరు ఇవ్వడానికి కాదు. ఇందులో నీళ్లు నిలుస్తున్నాయి కనుక మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఏమన్నారు అని అంటే డ్యూయల్ పర్పస్ కింద వాడుకోండి, గ్రావిటీ ఉంది కాబట్టి. గ్రావిటీ ఉంది కాబట్టి. అండ్ ఇంకోటి, దిస్ ఈజ్ ద ఓన్లీ రిజర్వాయర్ క్లైమేట్ ఫ్రెండ్లీ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మొత్తం గ్రావిటీ ఆఖరింటి దాకా గ్రావిటీ, ఎక్సెప్ట్ మన డిస్ట్రిబ్యూషన్ పంపింగ్స్ తప్పితే మనకు లేదు. అలాంటిది షోకేస్ ఎందుకు చేయడం లేదు? ఇట్స్ ఎ క్లైమేట్ చేంజ్, ఇది మీకి ఎంతో ఫ్రెండ్లీ ఇదని. మనకు అసలు ప్రభుత్వాల్లో ఏదైతే అడ్వైజర్స్ కింద వేసుకుంటున్నారో వాళ్ళకి అసలు ఏమన్నా పైన మెదడులో ఉందో లేదో నాకు తెలియదు. వై దే ఆర్ ఫెయిలింగ్ టు గివ్ బెటర్ అడ్వైజర్స్ టు ది పాలసీ మేకర్స్. పాలసీ మేకర్స్ ఆల్వేస్ వాళ్ళు ఏదో ఉత్సాహం కొద్దీ ఏదో చేద్దాము అని అనుకుంటారు, లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్లో కూడా పోతారు. కొందరు పాలసీ మేకర్స్ కూడా మీరు చెప్తున్న మాటల్లో వాళ్ళు అక్కడ 111 జీవోలో భూములు కొనుక్కున్నారు, పెద్ద పెద్ద అందరూ ఉన్నాయండి. వీడు వాడు కాకుండా అందరివి ఉన్నాయి. ఇప్పుడు నిజంగా ఒక ఇంటర్నేషనల్ కేస్ స్టడీ తీసుకోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ ఛానల్ ముందు, మీ ద్వారా నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, అయ్యా మీరు ఏర్పాటు చేయండి, ఐ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ యూ ద కేస్ స్టడీస్. దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అన్నది కూడా నేను ఇవ్వగలుగుతాను. ఓకే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్. ఎవరైనా కానీ, ఉన్నవాళ్ళు కానీ, పాలసీ మేకర్స్ అందరికి కూడా పాలసీ మేకర్స్ తోటి కలిసి పనిచేయడం అన్నది నాకు ఈరోజు కొత్త కాదు. వీళ్ళు ఏదో నేను అర్రులు దాచుకుంటున్నాను అనుకుంటున్నారేమో. ఐ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ క్యాబినెట్ మినిస్టర్స్ ఇన్ ఆఫ్రికా. మీరేంది ఇండియాలో కూడా నేను భాగే గోవర్ధన్ జనతా పీరియడ్లో చెరువుల గురించి, పటన్ చెరువు వచ్చాడు ఆయన కాలుష్యాన్ని గురించి. అంతేగాని ఇది ప్రజలు మన వనరులు. అంటే పూర్తిగా రియల్ ఎస్టేట్గా మారిపోయింది, ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇప్పుడు సాక్షాత్తు కేటీఆర్ అదో పెద్ద ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకున్నాడని తెలుస్తుంది, అధికారులు ఉన్నారు. నిజంగా ఇది కూల్చివేత సాధ్యమేనా సుబ్బారావు గారు? సార్, చిత్తశుద్ధి ఉంటే ఏ ప్రభుత్వమైనా ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూలగొట్టగలుగుతుంది. ఆర్డినెన్స్ ఎస్, ఆర్డినెన్స్ కాపీ ఐ కెన్ షేర్ విత్ యూ అండర్ ద ఫెడరల్ గవర్నమెంట్ USA. వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఒక 50 ఏళ్ళకి. అంటే అది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుద్దా ఆ దేశానికి? అది ఆ దేశం ఇంప్లిమెంట్ అవుతుందా అన్నది కాదు, మన దేశానికి మన చట్టాలకి మనం ఎలా రూపొందించుకుంటాం అన్నది ఆలోచన చేయాలి. ఓకే, LRS BRS ఉన్నంతకాలం ఈ రాష్ట్రంలో ఈ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంటాయి, ప్రభుత్వ అధికారులు నిద్రపోతూనే ఉంటారు, సాయంత్రం వల్ల సంచుల్లో డబ్బులు నింపుకుంటారు, LRS BRS వచ్చాక అడిషనల్గా తింటారు. సుబ్బారావు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిధి కొంచెం మనం దాటిన తర్వాత 2014 తర్వాత మాట్లాడుకున్నాం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు, ఇందులో ప్రధానమైన నీళ్లు. 111 జీవో పరిరక్షణకి 10 ఏళ్ల పాటు మనకి వచ్చిన ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఏదైతే గతం ఉందో ఎందుకు పరిరక్షించుకోలేకపోయిందండి? అంటే ఏం అడ్డంకులు ఉంటాయి ఒక ప్రభుత్వానికి ఒక 111 జీవో లాంటి ఒక జీవోని పరిరక్షించుకోవడానికి? ఎందుకంటే 2015లోనే అప్పటి సెకండ్ లీడర్ చెరువుల పరిరక్షణ మా ప్రయారిటీ అని అన్నారు. ఓకే, ఎంక్రోచ్మెంట్స్ని కూడా రీహాబిలిటేట్ చేస్తాము అని అన్నారు. నగరం నడిబొడ్డులో ఎంక్రోచ్ అయిన చెరువుల్ని నేను పాయింట్అవుట్ చేసి చూపిస్తే ఇది మేము సర్వే చేసాం, ఇది చెరువు అవతల ఉందా, నేను ఆ ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాను. మియాపూర్ చౌరస్తా దగ్గర ఉంది
చెరువు నడిబొడ్డులో 14 అంతస్తుల బిల్డింగ్. అండ్ అప్పటి జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ ఏమంటారు తెలుసా, మేము సర్వే చేసాం, ఇట్ ఈస్ ఆల్ ఇన్ ది రైట్ ట్రేడ్ అన్నారు. ఎప్పుడు చేశారు సార్ అని. కోవిడ్ ఉన్న పీరియడ్లో వీళ్ళు చెరువులు అన్నిటి పర్మిషన్స్ ఇచ్చారండి. కోవిడ్ సమయంలో అంటే చేస్తున్నా, మీరు వెళ్ళి అడగండి కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ని. ఏం మాట్లాడుతున్నారు సార్ అసలు. ఏంటంటే మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, జరుగుతోంది ఒకటి. ఏది కాలేదు. జంట జలాశయాల దాకా మనం పోతున్నాం, చిన్న చిన్న కుంటలకి గతి లేకుండా. ఇప్పుడు అమీన్పూర్ ఏమైంది? అమీన్పూర్ 500 years బ్యాక్ ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద వెట్లాండ్. కుతుబ్ షాహీ పీరియడ్స్లో చెరువు లోపల ఇది గత ప్రభుత్వమే దానికి బయోడైవర్సిటీ లేక్ అని ఇచ్చింది, హెరిటేజ్ యాక్ట్ కింద ఇచ్చింది, డ్యూయల్ యాక్ట్స్ ఇచ్చింది. అంటే ఎంత పవర్ఫుల్లో ఆ యాక్ట్. దాన్ని తుంగలో దొక్కి మళ్ళీ అదే ప్రభుత్వ పీరియడ్లో అన్నీ కట్టారే. చెరువులు పూజించడం అన్నది ప్రపంచంలో ఉంది, కానీ తెలంగాణలో ట్రెడిషనల్గా అది చాలా పెద్ద పండుగ. మరి దాన్నన్నా మనం గౌరవించి మన నీటి వనరులను కాపాడుకోవాలి కదా. అదేం లేకుండా మరి ఈరోజు ప్రభుత్వాలు లేవండి. ఈరోజు పరిపాలనని నడిపిస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. 111 కూడా అదే జరుగుతుంది. నేను ఒకటి చెప్పనా, 2023లో ఒక ఆర్డర్ వచ్చింది, నీళ్ళని ఆదా చేసుకోవడానికి ప్రతి కొత్త స్ట్రక్చర్లో డబుల్ ప్లంబ్ లైన్ ఉండాలని. అంటే నీ కాంప్లెక్స్లో ట్రీట్ చేసిన వాటర్ని నువ్వు రెండో పైప్ లైన్ ద్వారా ఫ్లష్ అవుట్ చెయ్యి టాయిలెట్స్ని అని. దాంతో పర్ హౌస్ 250 లీటర్స్ సేవ్ అవుతుంది. ఓకే, దాని గురించి ఎక్కడైనా విస్తృతమైన ప్రచారం ఉందా? లేదు. మేము ట్యాంకర్లు తెస్తాం, నీళ్లు మీకు అందిస్తాం, ఇవే అంటారే కానీ ప్రజల బాధ్యత ఏముంది, ప్రభుత్వ బాధ్యత ఏముంది, బిల్డర్ బాధ్యత ఏమున్నది? మనం అందరం ఈ వ్యవస్థలో మన సబ్ సిస్టమ్స్లో పనిచేస్తున్నాం. మన అందరినీ ఏదో విధంగా కనెక్ట్ చేసేది నీరు. అంతేనే కానీ నా వంతు నేను దోచుకొని పోతా, నీ వంతు నువ్వు దోచుకొని పో అంటే మిగిలేది అరాచకం. ఇలాగ 111 జీవోకి సంబంధించి 190%, ఇంకా గట్టిగా చెప్పాలంటే 100% రియల్ ఎస్టేట్ మాఫియా అనేది ఎంటర్ అయిపోయింది. దీనికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉందంటారా? సార్, దేనికైనా అడ్డుకట్ట వేసే అధికారం ఉంది. ఎన్నో రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవునా కాదా? అక్కడ అసలు కన్స్ట్రక్షన్స్ జరగడం లేదని ప్రభుత్వం అధికారులు అంటూ ఉంటే ఇక మీరు అడ్డుకట్ట ఆనకట్ట అని ఏం అడుగుతున్నారు ప్రశ్నలు? మీరు మాట్లాడితే జియో 111 అంటున్నారు, అది చాలా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్, దాని సంరక్షణని అని ప్రభుత్వాలు అనుకుంటే, అధికారులు అనుకుంటే, అలాంటి ప్రాంతంలో ఎలాంటి బిల్డింగ్స్ కట్టాలి అన్నది కోడ్ ఉందా? లేదు. బిల్డింగ్ కోడ్ ఎక్కడ లేదు. నేను ఇందాక అన్నాను చూడండి, ఫామ్ హౌస్కి కోడ్ ఉందా అని. ఏం లేదు. నేను విల్లా కట్టుకుంటా, తాజ్మహల్ కట్టుకుంటా, ఫామ్ హౌస్ అంట. అది అయిపోతుందా? జియో 111 పైన మరొకసారి ఐ కంగ్రాచులేట్ బిగ్ టీవీ. జియో 111 పైన విస్తృతంగా చర్చలు జరగాలి ప్రజల స్థాయిలో. ఇది తెలుగులో ఈ కరపత్రాలు అసలు జియో 111లో ఏమి ఒప్పందాలు అప్పటి ప్రభుత్వాలు చేశాయి, సబ్సిక్వెంట్గా వచ్చిన ప్రభుత్వాలు ఏ విధంగా వీటిని వైలేట్ చేసుకుంటూ పోతున్నాయి, ఏది తప్పుడు సమాచారాన్ని ప్రజల ముందుకు పెడుతుంది. అంటే ఇలా వైలేట్ చేస్తున్న ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళపైన చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉంది అసలు? మళ్ళీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లాంటివి కానీ, లేకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ, లేకపోతే సూచనలు కానీ ఏం చేయలేవండి వీళ్ళని? ఏమని చేయగలుగుతారండి? మీరు కోర్టుకు వెళ్ళి కోర్టులో ఫైల్ చేస్తేనే కదా. కోర్టులో చాలా సంవత్సరాల తరబడి పోరాటం చేస్తున్నారు. ఒక్కటి చెప్తాను నేను. కోర్టు ఆర్డర్ని అమలు పరిచేది ఎవరు? ఉదాహరణగా హెచ్ఎండిఏకి 72 ఇళ్ళు బద్దలు కొట్టేయాలని 2000 సంవత్సరంలో ఇచ్చింది కోర్టు. అమలు ఎవరు పరచాలి? అదే ఆఫీసర్లు కదా, అవునా కాదా? ఎందుకు జరగడం లేదు అన్నదానికి ఇదే నా సమాధానం. ఈజ్ దేర్ ఏ మానిటరింగ్ ఆన్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్, ఆఫీసర్స్ పర్ఫార్మెన్స్?
వాడు ఏమన్నా చేయని ఆఫీస్కి వచ్చి పడుకొని 35 ఏళ్ళు వాడికి అన్నీ ఇస్తాం, తర్వాత పెన్షన్ ఇస్తామని అంటారు. అవునా? ఎలక్షన్స్ ముందు వాళ్ళకి డిఎల్ పెంచుతాం, టీఎల్ పెంచుతాం అని అంటారు. ప్రజలు ఏం తెచ్చినా ఎవరికి అవసరం లేదు. అసలు రాబోయే ఈ ఎలక్షన్స్లో నీరు జీవో 111 అన్నది ఒక ఎలక్షన్ ఎజెండా కింద మేనిఫెస్టోలో రావాలి. ఇది ప్రజలు అడగాలి, ముఖ్యంగా హైదరాబాద్ వాసులు. ఈ ఉధృతం ఎలా అరికడతారు అన్నది. ఎప్పుడైతే ప్రజల్లోకి ఇది వెళ్ళదో, ఇది మీరు నేను చర్చించుకోవడానికే ఒక సబ్జెక్ట్ అవుతుంది, కానీ ఇది ఒక మార్పు దిశగా వెళ్ళదు. అది చాలా అవసరం. ఎందుకనంటే అది ప్రతిపక్షాలు అయి ఉండొచ్చు, పాలక వర్గాలు అయి ఉండొచ్చు, ఎవరన్నా అయి ఉండొచ్చు. సో నీరే ఏ విధంగా దీన్ని రక్షించుకుంటూ వెళ్ళగలరు. సుబ్బారావు గారు, చివరిగా చెప్పండి, ఇదే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ 111 జీవో విధ్వంసం ఇలాగే కొనసాగుతూ ఉంటే, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇలా పెరుగుతూ ఉంటే ఏం ముప్పు ఉంది? ఈ ప్రజలకు ఏం ముప్పు ఉంది? అది కేవలం తాగునీటి వనరేనా, ఇంకా పెద్ద ముప్పు మనకి వెంటాడుతుందా? ముఖ్యంగా ఏమవుతుంది అని అంటే, నెంబర్ 1, హైదరాబాద్ టెంపరేచర్ పెరిగిపోతుంది విపరీతంగా ఇక్కడ. ఎస్, ఇప్పటికే అది మేము 5 ఏళ్ల నుంచి చెప్తున్నాం. ఇది సౌత్ వెస్ట్లో ఉంది, అంటే లంగ్ స్పేస్ సౌత్ వెస్ట్లో ఉందండి. సౌత్ వెస్ట్ నుంచి మనకు విండ్స్ వస్తాయి. సౌత్ వెస్ట్ ఎప్పుడైతే కాంక్రిటైజేషన్ అవుతుందో హీట్ వేవ్స్ మనకు సౌత్ వెస్ట్ నుంచి వస్తాయి. అందుకే వికారాబాద్ నుంచి మేము అంటున్నాం పరిరక్షించుకోవాలా అన్నది. నెంబర్ 1, టెంపరేచర్స్ పెరిగిపోతాయి, వేడి గాలులు హైదరాబాద్కి ఇంకా విపరీతంగా వస్తాయి. రెండోది, ఎంతైతే కాంక్రిటైజేషన్ అవుతుందో వరద ఉధృత 10 రెట్లు పెరుగుతుంది హైదరాబాద్లో. ఇది నేను రాసిస్తున్నాను. అంటే అర్బన్ ఫ్లడ్డింగ్ మనకి ఆల్రెడీ ఉంది. అక్కడ నీళ్ళు ఎక్కడికి పోతాయండి? గండిపేట నుంచి ఇందిరా పార్కు ఇలానే పోవాలిగా. ఎవరో చాలా పెద్ద ఆఫీసర్ ఏమన్నాడంటే దీన్ని మళ్ళిస్తామన్నాడు. ఎలా మళ్ళిస్తామండి? మూసి అదే కదా. మూసి స్లోపు, గ్రావిటీ ఇవన్నీ మనకి ఈస్ట్ వైపుకే ఉన్నాయి కదా. అంటే దీని ఆపోజిట్ డైరెక్షన్లో పంపింగులు చేస్తారా? అంటే ప్రజలు ఎందుకు అడుగుతలేరు మరి? వరద ముప్పు ఉంది, విపరీతమైన వరద ముప్పు ఉంది. అండ్ ఐ ప్రిడిక్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ది కమింగ్ మాన్సూన్. దానికి తగ్గట్టు ఇప్పుడు గచ్చిబౌలిలో వరద నీరు పోవడానికి కాలువలే లేవు, అవునా కదా. సో అది అప్పుడేమన్నారు, మనకి ఆర్థికాభివృద్ధికి అర్జెంట్ ఉంది కనుక. అంటే ఆర్థికాభివృద్ధి వచ్చాక తవ్వుతావా? ఇప్పుడు ₹1,00,000 గజం కాలువ తవ్వాలంటే ఎన్ని కోట్లు కావాలండి? ల్యాండ్ రిక్లమేషన్ కావాలి కదా, పే చేయాలి కదా మనం. ఆలోచన లేకుండా ఇవన్నీ జరుగుతున్న ప్రణాళికలు కనుక ఇప్పటికైనా ఆలోచన చేస్తారని ఈ జీవో 111 కాకుండా మనకున్న ఈ 3,000 చెరువుల పరివాహిక ప్రాంతాలని కూడా ఏ విధంగా బఫర్ జోన్స్ అంటాం మనం, వీటిని మనం ఏ విధంగా ఉద్ధరించుకోగలుగుతాం అన్నది ఆలోచన. అండ్ మరొకసారి కంగ్రాచులేషన్స్ బిగ్ టీవీ ఈ లీడ్ తీసుకున్నందుకు. అట్లాగే ప్లానింగ్ వీటిల్లో ఉన్న క్రిటికల్ ఇష్యూస్ని మీరు ప్రజల ముందుకు తీసుకెళ్తూ ఉంటారని నేను ఆశిస్తాను. నమస్తే. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ. ఇది మనకి జంట జలాశయాలు ఏదైతే 111 జీవో ఉందో, దీని ఉల్లంఘన జరిగితే, దీని విధ్వంసం జరిగితే ఇది కేవలం తాగునీటి వనరులకు సంబంధించింది కాదు, హైదరాబాద్ వాతావరణం పైన విపరీతమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ దాన్ని చూస్తున్నాం అంటున్నారు. మరోవైపు వరద ముప్పు, అర్బన్ ఫ్లడ్డింగ్ ఇప్పటికే ప్రపంచంలో అనేక దేశాలను వెంటాడుతుంది. ఆ ప్రమాదం హైదరాబాద్ను ముంచెత్తబోతుంది. మరి దీనికి గతంలో ఉన్న పాలకులు చేసిన, అధికారులు చేసిన పాపాలు అనేకం ఉన్నా దీన్ని పూర్తిగా నివారించడం కోసం ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైతే 111 జీవోలో జరుగుతుందో దీన్ని కట్టడి చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు స్ట్రాంగ్గా కట్టిన కట్టడాలను సైతం ఒక్క ఆర్డినెన్స్తో కూల్చే అవకాశం ఉందని మనకి ప్రొఫెసర్ సుబ్బారావు గారు స్పష్టం చేస్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.